నమస్తే అందరికీ. వెల్కమ్ టు సిద్ధు అండ్ మామ్స్ ఛానల్. ఇవాళ బెల్లం మెంతి ముక్కల పచ్చడి చేస్తున్నాను. ముందు మెంతి ముక్కలకి పోపు వేసుకోవాలి. ఈ కొలత నేను 2 రకాల మెంతి ముక్కలకి చేస్తున్నాను. ఒకటి కారం వెరైటీ, ఇంకోటి తీపి వెరైటీ. ఇది 6 టేబుల్ స్పూన్స్ మెంతులు. ఇది మెంతి ముక్కలు కాబట్టి మెంతులు ఎక్కువగా వేస్తాం. ఇది మెంతులు వేసాం కాబట్టి చేదు వస్తుందని అనుకోవద్దు. ఇది దోరగా వేగి గ్రైండ్ చేసి మొత్తం కలిపాక చాలా టేస్టీగా ఉంటుంది మెంతి ఫ్లేవర్తో. ఇది 2 రకాల మెంతి ముక్కలు కాబట్టి ఈ మాత్రం మెంతులు ఉండాలి. మెంతులు కొంచెం వేగాక ఇందులో 2 టీ స్పూన్స్ ఆవాలు, 1 టీ స్పూన్ ఇంగువ, ఇవి ఒక అప్రాక్సిమేట్గా 40 ఎండుమిరపకాయ ముక్కలు. ఇది 2 రకాలకి కాబట్టి ఈ మాత్రం తీసుకున్నాను. ఇవి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి ఉంచుకోవాలి. బెల్లం మెంతి ముక్కలకి బెల్లం ఒక 200 గ్రామ్స్ తీసుకుని కొంచెం వాటర్ వేసి కరిగించుకోవాలి. వాటర్ వేస్తున్నాం పాడవుతుందని అనుకోవద్దు. ఇది పాకం తీసి వేస్తున్నాం అండ్ ఇది ఒక టెంపరీ షేక్ మనం చేసుకుంటున్నాం. ఈ కరిగిన బెల్లం వడగట్టుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం కొంచెం పాకం రావాలి. అంటే ఉండపాకం అని కాదు, కానీ కొంచెం ముదరపాకం వస్తే మంచిది. కొంతమంది బెల్లం కలుపుతారు, అయితే దానివల్ల డస్ట్ పార్టికల్స్ పోవు, పైగా ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఇప్పుడు ఇలా కరిగించి వడగట్టడం వల్ల డస్ట్ పార్టికల్స్ పోతాయి అండ్ కొంచెం పాకం తీసి వేయడం వల్ల కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చాలండి, ఆపేస్తున్నాను. ఈ బెల్లం మెంతి ముక్కలకి మామిడికాయ ముక్కలు ఈ చిన్న కప్పుతో 1, 2, 3, 4, 5, 6 ఈ కప్పుతో అయితే 6 కప్పులు వచ్చింది. వెయిట్లో అయితే 600 గ్రామ్స్ అవుతుంది. ఇందులో 1 స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు, మనం మెంతులు, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇంగువ వేసిన పౌడర్ ఉంది కదా, అది పెద్ద స్పూన్తో 3 స్పూన్స్ వేసాం. ఇదంతా ఒకసారి కలిపేసి అందులో ఈ బెల్లం పాకం వేసి కలపాలి. ఈ బెల్లం పాకం ఇప్పుడు చిక్కగా ఉంది. ఇదే 3 రోజులు ఊరి ఉప్పు తగిలేసరికి కొంచెం పలచనవుతుంది. ఇదే ఉట్టి బెల్లం అయితే ఇంకా లూజ్ అవుతుంది. పాకం కాబట్టి కొంచెం మీడియంగా ఉంటుంది. ఇది 3 రోజులు ఊరిన తర్వాత పప్పులోకి, పెరుగన్నంలోకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా పిల్లలు చాలా ఇష్టపడతారు. ఇది కలిపాక మూత పెట్టి పక్కన పెట్టాలి. అప్పుడు 3 రోజులు అది ఊరుతుంది. 3 రోజులు అయిపోయాక బెల్లం మెంతి ముక్కలు రెడీ అయిపోయిందండి. ఇది ఇప్పుడు గాజు సీసాలో కానీ గ్లాస్ జార్లో కానీ స్టోర్ చేసుకుంటే తినడానికి రెడీ. వేచిన మెంతుల ఫ్లేవరు, బెల్లం ఇవన్నీ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ట్రై చేయండి ఒకసారి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కమెంట్స్ నాకు తెలియజేయండి.